యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం స్వామిని దర్శించుకోవడానికి నరసారావుపేట మండలంలోని పాలెం అనే గ్రామానికి వచ్చామండి. స్వామిని దర్శించుకుందాం వచ్చేయండి. స్వామి ఇలా మెయిన్ రోడ్డు పక్కనే దేవాలయాన్ని ఇలా కట్టారండి. ఇంకా పూర్తిగా అయితే డొనేషన్స్ అవి లేక మధ్యలో ఉన్నదంటండి టెంపుల్. దీన్ని కొత్తగా ఈ మధ్య కట్టిన దేవాలయమే. స్వామిని చూడండి ఎంత కళగా నిండుగా అనిపించారంటే నాకైతే అక్కడి నుంచి రావాలని కూడా అనిపించలేదండి. ఎంత నిండుగా ఉన్నారండి స్వామి. నాకు కెమెరాలో మీకు ఎలా కనిపిస్తుందో వీడియోలో నాకు తెలియదు కానండి, నాకైతే 2 కళ్ళు సరిపోలేదండి స్వామిని. అంత బాగా పెట్టారండి స్వామి విగ్రహాన్ని, స్వామి ప్రతిమని. అస్సలు నాకు అక్కడి నుంచి కదలాలనిపించలేదండి. నాకు చూడగానే నా కళ్ళు నాకు నాకు తెలియకుండానే కన్నీళ్లతో తడిచిపోయాయండి. అంత అంత అక్కడ స్వామి ఉన్నట్లు అంత నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు, కానీ స్వామి ఉన్నట్లు అనిపించిందండి నాకైతే. వెనక చూసారా, స్వామి వెనక సూర్యచంద్రులను పెట్టారండి. చూడండి, దండం పెట్టుకోండి. ఎంత అద్భుతంగా చెక్కారండి, ఎంత అందంగా ఉన్నారండి మన స్వామి. మీరు కూడా నాలాగే మైమర్చిపోతున్నారా అండి స్వామిని చూసి? నాకైతే మాటలు కూడా రావట్లేదండి స్వామి గురించి చెప్పడానికి. ఇంకా వీడియోలో నేను మీకు ఒక 50% నాకు నా కళ్ళతో చూసిన దానికన్నా వీడియోలో అనిపిస్తున్నట్టే అనిపిస్తుంది. మీరు తప్పకుండా దగ్గరలో ఉన్న వాళ్ళైతే స్వామిని దర్శించుకోవడానికి రండి. గద, స్వామి చేతులు అన్నీ కూడా బంగారు వర్ణంలో ఉండి స్వామికి మొత్తం గ్రీన్ కలర్ వేసి స్వామి ఎంత కళగా ఉన్నారో మాటలతో అయితే నేను చెప్పలేనండి. ఇదండి ఈ ఊరి గ్రామంలో మొదట్లోనే స్వామి టెంపుల్ దాటితేనే ఊర్లోకి వెళ్తామండి మనం. చూడండి, చుట్టూరా ఇలా గ్రిల్స్ పెట్టారండి స్వామికి. పైన పైన ఇంకా స్వామి పైన ఇంకా ఏమీ వేయలేదండి. ప్రజెంట్ అయితే చుట్టూరా గ్రిల్స్ పెట్టారు. పైన కూడా వేసే ప్రయత్నంలో ఉన్నాము అని చెప్తున్నారండి ఇక్కడ చుట్టుపక్కల వారైతే. ప్రజెంట్ పైన స్వామి ఎండకి వానకి తడవకుండా అలా ఫ్లెక్స్ పెట్టి స్వామిని ప్రజెంట్ అయితే అలా ఉంచారండి. చూసారా, పైన అలా ఫ్లెక్స్ నీడలో ఉన్నారండి మన స్వామి. అతి తొందరలో స్వామి ఈ గుడి ఇంకా ఊరి ప్రజలు అనుకున్న దానికన్నా కూడా ఇంకా బాగా జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మనం కాపాడుకోవాలండి స్వామి మనల్ని. మన మానవ మనుగడకి స్వామి ఎలా రక్షగా ఉన్నారో మనం కూడా ఇలాంటి దేవాలయాలని స్వామి ఉన్నారు అని స్వామి ఉనికిని మనం తెలియని వాళ్ళకి తెలియజేస్తూ మనం కాపాడుకుంటూ రావాలండి. దండం పెట్టుకోండి. దగ్గరలో ఉన్న వాళ్ళైతే, అచ్చన్నపాలెం దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి స్వామిని దర్శించుకొని మీకు తోచినంత సాయం స్వామి దేవాలయానికి చేయగలరు. అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ వరకు రాలేని వాళ్ళైతే మా కళ్ళతో స్వామిని మీకు చూపిస్తున్నామండి. స్వామిని దర్శించుకొని మీ కష్టాల నుండి, మీ ఇబ్బందుల నుండి బయటపడాలని కోరుకుంటున్నాను. మనం రక్త సంబంధంతోనే కాకుండా దైవ సంబంధంతో కూడా ఒక ఫ్యామిలీగా ఫామ్ అవ్వచ్చు అని ముఖ్య ఉద్దేశంతో మన యూట్యూబ్ కమ్యూనిటీలో వాట్సాప్ గ్రూప్ ఇచ్చానండి. దానిలో జాయిన్ అయ్యి మనం ఒక హనుమాన్ ఫ్యామిలీ అంటే ఒక పెద్ద ఫ్యామిలీగా మనం ఎక్కడెక్కడికో వ్యాపించాలి మన ఫ్యామిలీ అని కోరుకుంటూ మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అని ఆశిస్తున్నానండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి
మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పిల్లా పాపలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలి అని మన అభయాంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.